अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నాం. 3 అధ్యాయాలు గడిచాయి. 4వ అధ్యాయం 2వ శ్లోకం నుండి చూద్దాం. సాధుభ్యస్తే నివర్తంతే పుత్రమిత్రాణి బాంధవాః ఏ చ తైః సహ గంతారః ఏ చ తైః గతగంతారః ఏ చ తైః సహ గంతారః తద్ధర్మాత్ సుకృతం కులం. సాధుభ్యస్తే నివర్తంతే పుత్రమిత్రాణి బాంధవాః ఏ చ తైః సహ గంతారః తద్ధర్మాత్ సుకృతం కులం. సంతానము, స్నేహితులు, బంధువులు సాధారణంగా సాధువు నుండి పారిపోతారు. కానీ ఈ సాధువు యొక్క పుణ్యం ఏదైతే ఉందో అది తనను అనుసరించేటువంటి సమస్త కుటుంబానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పుకుంటున్నారు. భాష్యం చెప్తున్నారు. నిజమైనటువంటి సాధువు అంటే ఎవరంటే ఎవరి యొక్క మనసు అయితే భక్తి యోగం ద్వారా చురుగ్గా ఉంటుందో, అంటే నిరంతరము పూర్ణ పురుషోత్తమ భగవానుడిపై ధ్యానించడం చేత ఎవరి మనసు అయితే భక్తి యోగం ద్వారా చురుగ్గా ఉంటుందో అతడే నిజమైనటువంటి సాధువు. అయినప్పటికీ ఈ మందమతులైనటువంటి లౌకికులు సాధువుల్ని పిచ్చివాళ్ళుగా పరిగణిస్తారు. అందుచేత వాళ్ళు సాధువులకు దూరంగా ఉంటారు. మరి సాధువులు చాలా అరుదు కాబట్టి చివరికి ఆ సాధువుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ సాధువుల్ని అర్థం చేసుకోలేరట. అర్థం చేసుకోలేక ఆ సాధువులు తమను విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేస్తారట. అంటే ఒకవేళ కుటుంబ సభ్యులు అర్థం చేసుకునే స్థితిలో ఉంటే బహుశా సాధువు ఇంటిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అతని యొక్క సంతానం, స్నేహితులు, బంధువులు ఆ సాధువుని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇక ఆ సాధువుకి వారిని విడిచిపెట్టడం తప్ప వేరే గత్యంతరం ఉండదనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే 2500 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితులు ఇప్పటికి భిన్నంగా ఏమి లేవు. ఎప్పుడైతే చాణక్య పండితుడు ఈ శ్లోకాన్ని రాశారో అప్పుడు అప్పటిలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఇస్కాన్ యొక్క చాలామంది సభ్యులు మరి తమ పట్ల ఏ విధమైనటువంటి సానుభూతిని చూపనటువంటి బంధువులను వదిలేయడం తప్ప మరొక మార్గం లేకుండా చేస్తారనమాట. మరి ఇప్పుడు కూడా అప్పట్లాగానే ఏ కుటుంబ సభ్యులైతే ఆ సాధువుల్ని విడిచిపెట్టకుండా ఉంటారు. అంటే చాలా వరకు విడిచిపెట్టేస్తారు. కానీ ఏ కుటుంబ సభ్యులైతే ఆ సాధువులతో సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళు కీర్తించబడుతూ ఉంటారు. వాస్తవంగా కుటుంబంలో ఒక వ్యక్తి భక్తుడవ్వడం వల్ల కుటుంబం కోల్పోయేటువంటిది ఏది కూడా లేదు. కుటుంబం ఏ విధమైనటువంటి విలువను కోల్పోదు. ఇంకా చెప్పాలంటే మరి కుటుంబంలో ఒక వ్యక్తి సాధువు అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబానికి అతడు ఒక గొప్ప
ఒక ఆభరణంలాగా ఉంటాడు అని జెప్పంటున్నారు. ఒక విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి ఒక నగలాగా అతడు ఉంటాడు అని జెప్పంటున్నారు. ఇది రెండవ శ్లోకం. మూడవది. హ్మ్. దర్శన ధ్యాన సంపర్షైర్ మత్సీ కూర్మీ చ పక్షిణే శిశుం పాలయతే నిత్యం తథా సజ్జన సంగతిః. దర్శన ధ్యాన సంపర్షైర్ మత్సీ కూర్మీ చ పక్షిణి శిశుం పాలయతే నిత్యం తథా సజ్జన సంగతిః అని చెప్పన్నారు. చూడడం ద్వారా, ధ్యానించడం ద్వారా, స్పృశించడం ద్వారా చేప, తాబేలు, పక్షి తమ యొక్క పిల్లల్ని పెంచుతాయట. అదేవిధంగా భగవద్భక్తులైనటువంటి సాధువులు కూడా తమ యొక్క అనుచరులను సంరక్షిస్తారు అని చెప్పి అంటున్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా. హ్మ్. చేప తన సంతానాన్ని చూడడం ద్వారా పెంచుతుందట. తాబేలు ధ్యానం చేయడం ద్వారా తన యొక్క సంతానాన్ని పెంచుతుందట. అలాగే పక్షి స్పర్శ ద్వారా తన సంతానాన్ని రక్షిస్తుందట. అదేవిధంగా భగవద్భక్తులైనటువంటి సాధువులు కూడా తమ యొక్క అనుచరులను సంరక్షిస్తారు అని చెప్పన్నారు. దీనికి భాష్యం ఈ విధంగా ఉంది. హ్మ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఉదాహరణ భగవంతుని యొక్క ఒక శుద్ధ భక్తుడిని కలవడం అనేది ఎంతటి అరుదు అనేటువంటిది మనకి తెలియజేస్తుందనమాట. ఆ! ఆ! చూడండి ఎక్కడో సముద్రంలో ఆహ్, ఒక ఒక చెక్క ఒకటి తేలుతూ ఉందట. ఆ! ఆ చెక్క తేలుతూ ఉంది. ఆ చెక్కకి మధ్యలో ఇప్పుడు మనం చూడండి ఈ చెక్కలు కోసినప్పుడు సుడులుంటాయి కదా! మనం ఎప్పుడైనా ఒక చెట్టుని మనం చూడొచ్చు. ఆ చెక్కలు కోసినప్పుడు వాటికి సుడులుంటాయన్నమాట. అయితే సముద్రంలో ఎక్కడో ఒక చెక్క తేలుతుంది. అందులో ఒక సుడి రంధ్రం ఉందన్నమాట. హ్మ్. అయితే ఆ సముద్రపు అడుగున ఎక్కడో ఒక తాబేలు అది ఈదుతూ ఉంది. ఆ! అయితే ఆ తాబేలు ఏం చేస్తుందట సంవత్సరానికి ఒకసారి తలకాయ పైకెత్తుతుందట గాలి పీల్చుకోవడం కోసం. ఆ! మరి ఇక్కడ చెప్తున్నారు ఒక ప్రాబబిలిటీ గురించి మాట్లాడతాం మనం. అంటే ఈ తాబేలు గాలిని పీల్చుకోవడానికి తలకాయ పైకి లేపేటప్పుడు ఈ చెక్క యొక్క సుడి రంధ్రంలోకి తన యొక్క మెడ చొచ్చుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అది ఆహ్, దానికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? సహజంగా జరిగేదది? లేదు. చాలా అసహజం అన్నమాట. దాదాపుగా అసాధ్యమనే చెప్పొచ్చు. ఆ! అలాగే ఇక్కడేమంటున్నారంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తుడిని కలిసే అవకాశం కూడా అలాంటిదే అని చెప్పి అంటున్నారు. ఆ! చైతన్య మహాప్రభు రూపగోస్వామికి వివరిస్తారనమాట. ఏమంటారంటే, "బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ" అని చెప్పంటారు. ఆ! వ్యక్తి విశ్వంలో అన్ని మూలలకు తిరుగుతాడు. ఎప్పటి వరకు? అంటే కృష్ణుని యొక్క కృప వల్ల అతడు గురువుని కలుసుకునేంత వరకు. మరి ఒకసారి గురువుని కలుసుకున్న తర్వాత ఆ గురువు ఈ యొక్క భక్తియుత సేవ అనేటువంటి బీజాన్ని ఆ శిష్యునిలో నాటుతాడు అని చెప్పంటున్నారు. హ్మ్. శుద్ధ భక్తుడు తన యొక్క శిష్యులకు ఎన్నో విధాలుగా ప్రేమపూర్వకమైనటువంటి ఆదరాన్ని, అలాగే ఆశ్రయాన్ని కల్పిస్తాడు. అందుచేత మరి ఆ శ్రద్ధాలువులైనటువంటి శిష్యులు కూడా వారు కూడా దానికి ప్రతిస్పందించాలి. ఏ విధంగా ప్రతిస్పందించాలి? గురువు యొక్క సంరక్షణకు, ఆశ్రయానికి అంటే గురువుకి నిరంతరమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవ చేయడం ద్వారా గురువు యొక్క సంతృప్తి కోసం. హ్మ్. మరి దివ్య జ్ఞానం అనేది ఆహ్, బదిలీ కావడానికి ఇదొక్కటే ఏకైకమైనటువంటి విధానం. ఆ! కృష్ణుడు అర్జునునికి ఉపదేశించినట్టుగా 4 అధ్యాయం 34 శ్లోకంలో ఏమంటున్నాడు? "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః." కాబట్టి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం ద్వారా సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించు. మరి గురువు నుండి వినయపూర్వకంగా నువ్వు విచారణ చెయి. అలాగే అతడికి సేవ చెయి. మరి
ఆత్మదర్శి అయినటువంటి వాడు కావడం చేత ఆ గురువు తత్వదర్శి అయినటువంటి వాడు కావడం చేత నీకు అతడు జ్ఞానాన్ని అందించగలడు అని చెప్తున్నారు. హ్మ్. జ్ఞానినస్తత్వదర్శినః. హ్మ్. పరమ సత్యాన్ని దర్శించినటువంటి వారు మాత్రమే వివేకవంతులు అని అంటున్నారు. ఆ! మరి ఈ కృష్ణ చైతన్యం యొక్క అత్యున్నతమైనటువంటి తలం ఏదైతే ఉందో, అది కేవలం భగవంతుని యొక్క ఒక శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయాన్ని పొందడంపై మాత్రమే ఆధారపడి ఉంటుందట. అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నతమైనటువంటి తలానికి చేరుకోవడం అనేది దేనిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అంటే, భగవంతుని యొక్క శుద్ధ భక్తుని యొక్క ఆశ్రయాన్ని పొందడంపై ఆధారపడి ఉంటుంది. హ్మ్. మరి ఏ శిష్యుడైతే తన సొంత ఇంటికి భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అనేటువంటి శ్రద్ధను కలిగి ఉంటాడో, అతడికి ఆహ్, శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రతినిధి యొక్క పాదముల చెంత సేవను పొందడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు అని చెప్పంటున్నారు. అంటే ఒకవేళ మనం నిజంగా మన సొంత ఇంటికి భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నట్లయితే, శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మాల చెంత నెలకొని ఉన్నటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, ఆ ప్రతినిధి యొక్క సేవను పొందడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు అని చెప్పంటున్నారు. హ్మ్. అదనమాట. ఆ! కాబట్టి ఈ శ్లోకంలో మనం చూసాం. ఏ విధంగా అంటే ఆహ్, చేప ఏం చేస్తుందంటే ఆహ్, అది చూడడం ద్వారా తన యొక్క పిల్లలని పెంచుతుందట చూడండి. చూడడం ద్వారా. తాబేలు ధ్యానం చేయడం ద్వారా పొందుతుంది. అంటే ఈ చేప మనం చూడొచ్చు. అది జన అంటారు. చేప గుడ్లు వదిలిపెడుతుంది. వాటిని చూడడం ద్వారా అవి బయటకొస్తాయన్నమాట. అలాగే తాబేలు ఎక్కడో మనకి సముద్రపు ఒడ్డున గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తన గుడ్లుపై ధ్యానం చేస్తుందనమాట. ఆ విధంగా ధ్యానం చేయడం ద్వారా పిల్లలు బయటకొస్తాయి. ఆ! అలాగే పక్షులు ఏం చేస్తాయంటే కేవలం స్పర్శ ద్వారా పిల్లలు బయటకొచ్చేలా చేస్తాయి. అది ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. తర్వాత 4వ శ్లోకం. హ్మ్. యావత్ స్వస్థో హ్యయం దేహో యావన్మృత్యుశ్చ ధూరతః తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి అని చెప్పంటున్నారు. యావత్ స్వస్థో హ్యయం దేహో యావన్మృత్యుశ్చ ధూరతః తావద్ ఆత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి అని చెప్పంటున్నారు. హ్మ్. మీ శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకు, మీ నియంత్రణలో ఉన్నంత వరకు, మరియు మరణం దూరంగా ఉన్నంత వరకు ఆ! మీ యొక్క నిత్యమైనటువంటి ఆత్మను కృష్ణ చైతన్యం ద్వారా రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ! ఎందుకంటే జీవితపు చరమ సమయంలో మీరు చేయగలిగినది ఏముంటుంది అంటున్నాడు. ఆ! ఇక్కడ 3 విషయాలు చెప్పడం జరిగింది. ఏమిటది? మీ శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నంత వరకు, మీ శరీరం మీ నియంత్రణలో ఉన్నంత వరకు, అలాగే మరణం దూరంగా ఉన్నంత వరకు, కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం ద్వారా మీ యొక్క నిత్యమైనటువంటి ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంతిమ సమయంలో మనం చేయగలిగినదేమీ లేదని చెప్పంటున్నాడు. భాష్యం చెప్తున్నారు. కాబట్టి మరణం అనేటువంటిది తప్పించుకోలేనటువంటి సమయం. ఆ! అంటే ఏ సమయంలో అయితే ఆత్మ ఈ భౌతికమైనటువంటి దేహం నుంచి బయటపడుతుందో, అది అత్యంత అసంతృప్తికరమైనటువంటి క్షణమట. ఇది ఆత్మ దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయం. ఎందుకంటే ఆహ్, హ్మ్. మరణాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? అందరూ కూడా భయంతోటి, ఆందోళనతోటే వాళ్ళు మరణం కోసం ఎదురు చూస్తారు గానీ, అంటే మరణం అనేటప్పటికి అందరూ కూడా భయభ్రాంతులతోటే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు తప్ప ఎవరు కూడా స్వాగతించరు మరణాన్ని. ఆ! ఆహ్, హ్మ్. మనం ఎంతోమంది ప్రయాణికులు తమ యొక్క రాబోతున్నటువంటి విదేశీ యాత్ర గురించి మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అంటే నేను త్వరలో అమెరికా వెళ్ళబోతున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నాను, లేకపోతే ఎక్కడికో కాశీ వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నాను. అంటే ఆహ్, చేయబోయేటువంటి యాత్ర గురించి అందరూ కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ! కానీ మరణం కూడా ఒక యాత్రే గదా! దాని గురించి ఆసక్తికరంగా ఎవరైనా మాట్లాడతారా? చెప్పు. ఆ!
తప్పించలేనటువంటి ఈ మరణయాత్ర ఏదైతే ఉందో దాని గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి? ఆ! అలాగే ఈ దేహాన్ని విడిచిపెట్టి మరొక గర్భంలోకి ప్రవేశించడం గురించి ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడరు. ఆ! ఆహ్, మరి ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడిచ్చినటువంటి అదే ఉపదేశాన్ని చాణక్య పండితుడు కూడా మనకిస్తున్నాడిక్కడ. మనకి విదురుడు ధృతరాష్ట్రునికి ఏ విధమైనటువంటి ఉపదేశం ఇచ్చాడనేది శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం 22-24 శ్లోకాల్లో చూడొచ్చు. హ్మ్. ఏమంటాడు విదురుడు ధృతరాష్ట్రునితో, "నీవు పుట్టుక నుండి గుడ్డివాడవు. ఆ! ఈ మధ్య నీకు వినపడడం కూడా కష్టమైపోయింది. నీ యొక్క జ్ఞాపక శక్తి కుదించుకుపోయింది. అలాగే నీ యొక్క బుద్ధి కలత చెంది ఉంది. నీ పళ్ళు ఆ! బలహీనంగా ఉన్నాయి. ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ కాలేయం అనేది లోపభూయిష్టంగా ఉంది. అంతేకాకుండా నువ్వు దగ్గుతూ ఉంటే కఫం వస్తూ ఉంది. అయ్యో! ఆ! అయినా సరే ఈ జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఆశలు ఎంత బలంగా ఉంటాయి. అంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక జీవి ఇంకా ఆహ్, జీవితాన్ని సాగదీయాలని అనుకుంటాడు గానీ మరణించాలని అనుకోడు. ఇది ఎంత ఆశ్చర్యం. హ్మ్. నువ్వు ఆహ్, భీముడు విసిరేసినటువంటి ఆ! ముద్దలపై ఆధారపడి జీవిస్తున్నావు. ఏ విధంగా అయితే ఒక కుక్క ఇంటి యజమాని విసిరేటువంటి ముద్దలపై ఆధారపడి జీవిస్తుందో, అలాగే నువ్వు భీముడిచ్చినటువంటి ఉచ్ఛిష్టాన్ని తిని బతుకుతున్నావు. ఎలాగా? ఒక కుక్కలాగా. ఆ! మరి ఈ విధమైనటువంటి పతనావస్థతో కూడినటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఆ! నువ్వు ఎవరినైతే చంపాలని ప్రయత్నించావో, వారు ఇచ్చేటువంటి దానంపై బతకాల్సినటువంటి దౌర్భాగ్యం నీకు లేదు అని చెప్పంటాడు. హ్మ్. ఆ! కాబట్టి అంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నప్పటికీ విదురుని యొక్క వాక్కులేవైతే ఉన్నాయో, అవి ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఉన్నతి కోసమే ఉన్నాయి. అంతే గదా! అతన్ని ఉద్ధరించాలని అలా మాట్లాడుతున్నాడు. విదురుడు ఆహ్, ఈ రాజు యొక్క పరిస్థితిని ఉద్ధరించాలనుకున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? అంటే ఒక అసూయాపరుడైనటువంటి గృహస్థునిగా దాన్నే గృహమేధి అని చెప్పంటాం. అసూయాపరుడైనటువంటి ఒక గృహమేధి యొక్క స్థితిలో ఉన్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆ! ఎందుకంటే అతడు మరణం వచ్చి తలుపు తడుతుంది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అయినా కూడా అతడు ఒక అసూయాపరుడైనటువంటి గృహమేధిగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడన్నమాట. కాబట్టి ఈ స్థితి నుంచి ఉద్ధరించాలని చెప్పనుకున్నాడు. ఆ! హ్మ్. ఒకవేళ మన మనసుని భగవంతుని యొక్క దివ్యనామంపై ధ్యానించడంలో మనం శిక్షణ ఇచ్చినట్లయితే, అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం చేసే అంతిమ మజిలీ ఏదైతే ఉంటుందో, అంతిమ ప్రయాణం ఏదైతే ఉంటుందో, అది సాధ్యమవుతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు. ఆ! భగవంతుని యొక్క దివ్యనామం అత్యంత గొప్ప పాపాత్ముడినైనా సరే రక్షించగలదు. ఏ విధంగా అంటే, ఈ ముసలితనంలో ఉన్నటువంటి అజామిలుడు తన పుత్రుడైనటువంటి నారాయణుని గురించి పిలిచాడు. ఆ విధంగా యాదృచ్ఛికంగా అతడు మోక్షాన్ని సాధించడం జరిగింది. ఇది శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో వివరించబడింది. ఆ! అజామిలుడు అదృష్టవంతుడు. కానీ మన విషయాన్ని పరిగణిస్తే మనం మాత్రం అజామిలుడిలాగా మనం ఆహ్, అలాంటి పరిస్థితి కోసం మనం ఎదురు చూడకూడదనమాట. మనం ప్రతిరోజు గూడా జపం చేయడం ద్వారా, జపం సాధన చేయడం ద్వారా ఆ! ఎలాగంటే చాణక్య పండితుడు చెప్పాడు గదా! 3వ అధ్యాయం 11వ శ్లోకంలో. ఆ! ఆ విధంగా మనం జపం చేసినట్లయితే ప్రతిరోజు గూడా మన మనసు క్రమంగా శిక్షణ పొందుతుంది. అలాగే మనం తప్పించుకోలేనటువంటి అంతిమ క్షణం ఏదైతే ఉందో దానికి సంసిద్ధమై ఉంటుంది. ఆ! ఎందుకంటే మన విధి ఏమవుతుందో మనకు తెలీదనమాట. మన విధి ఎలా నిర్ణయిస్తుందో హ్మ్. ఆ అంతిమ క్షణంలో ఆహ్, మనకు తెలీదనమాట. కృష్ణుడు చెబుతున్నాడు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పి. యజ్ఞములలో నేను దివ్యనామాలను జపించడం ఏదైతే ఉందో అదే నేను అని చెప్పి అంటున్నాడు. ఆ! భగవద్గీత 10వ అధ్యాయం 25వ శ్లోకంలో. మనం ఈ జీవితంలో ఏవైతే చేస్తామో ఇవన్నీ కూడా దేనికోసం అంటే మన యొక్క అంతిమ శ్వాస కోసం సంసిద్ధం కావడం కోసం. చూడండి. ఈ జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మన అంతిమ శ్వాస కోసం సిద్ధం కావడం కోసం. మరి ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన ఆహ్, మన అంతిమ శ్వాస కృష్ణుడికి అర్పించబడుతుంది అని చెప్పి అంటున్నాడు. చూడండి.
ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన మన అంతిమ శ్వాస కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ! మరి అసూయాపరుడైనటువంటి గృహమేధి యొక్క తరువాతి జీవితం ఎలా ఉంటుంది? ఎందుకంటే అతడు అజ్ఞానంలో మరణిస్తాడనమాట. శ్రీమద్ భాగవతం వివరిస్తుంది దాని గురించి. అందులో కపిల దేవుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి చెబుతాడు. మనం చూసాం పూర్వ అధ్యాయంలో. ఆ! ఎక్కడంటే మూడవ అధ్యాయం అదే మూడవ స్కందం శ్రీమద్ భాగవతం 30వ అధ్యాయంలో 16-23 శ్లోకాల్లో వివరిస్తాడు. ఏమని వివరిస్తాడు? హ్మ్. మరి వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలో ఈ అసూయాపరుడైనటువంటి గృహమీద ఎవరైతే ఉంటాడో అతని యొక్క కళ్ళు ఏమవుతాయంటే లోపల ఉన్నటువంటి వాత ప్రభావం చేత బయటికి ఉబ్బుతాయట. ఆ! అలాగే అతని యొక్క గ్రంథులన్నీ కూడా ఈ కఫం చేత మూసుకుపోయి ఉంటాయి. అతడికి శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. ఆ! అలాగే శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు అతడు గురగుర శబ్దం చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే అతని యొక్క గొంతు మూసుకుపోయి ఉండడం వల్ల. ఈ విధంగా అతడు ఈ మరణం యొక్క గుప్పెట్లోకి చిక్కుకుంటాడు. ఆ విధంగా శయనించి ఉంటాడు. మరి దుఃఖిస్తున్నటువంటి అతని స్నేహితులు, బంధువులు అందరూ కూడా చుట్టుముడతారు అతన్ని. అతడు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాడు వాళ్ళతోటి. కానీ అతడు మాట్లాడలేడు. ఎందుకంటే అతడు కాలం యొక్క నియంత్రణలో ఉంటాడు కాబట్టి. ఆ విధమైనటువంటి వ్యక్తి ఎవరైతే నియంత్రణ లేనటువంటి ఇంద్రియ భోగంలో నిమగ్నమయ్యాడో తన జీవితంలో, తన కుటుంబాన్ని పోషించడం కోసం వాడు గొప్ప దుఃఖంతో మరణిస్తాడు. ఆ! మరణించేటప్పుడు తన బంధువులందరూ ఏడవడం చూస్తాడు. అతడు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో మరణిస్తాడు. గొప్ప బాధతో ఎలాంటి చైతన్యం లేకుండా. మరణ సమయంలో అతడు తన ముందుకు యమదూతలు రావడం చూస్తాడు. యమదూతల యొక్క కళ్ళు ఎలా ఉంటాయట? తీవ్రమైనటువంటి క్రోధంతో నిండి ఉంటాయి. ఆ! వారిని చూసి భయంతో అతడు ఏం చేస్తాడు? మలమూత్రాలను విడిచిపెడతాడు. ఏ విధంగా ఒక నేరస్తుడు బందీ చేయబడతాడో శిక్షింపబడడం కోసం. ఆ! ఏ విధంగా అయితే రక్షక భటులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏ విధంగా అయితే నేరస్తుడిని శిక్షించడం కోసం బందీ చేస్తారో, అలాగే మరి ఇంద్రియ భోగం అనేటువంటి నేరంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అదే విధంగా యమదూతల చేత బందీ చేయబడతాడు. యమదూతలు ఏం చేస్తారట, అతడి మెడకి ఒక తాడు వేసి బంధిస్తారట. బంధించి ఒక యాతనా శరీరాన్ని అతడికిస్తారనమాట. అంటే తీవ్రమైనటువంటి శిక్షలను, దుఃఖాన్ని అనుభవించగలిగే విధంగా ఏం చేస్తారు, ఒక సూక్ష్మ శరీరంతో తన యొక్క సూక్ష్మ శరీరాన్ని కప్పివేస్తారట. చూడండి. సూక్ష్మ శరీరాన్ని ఎందుకు కప్పుతారు అంటే, అతడు ఆ యాతనని భరించడం కోసం. ఆ విధంగా యమరాజు యొక్క భటుల చేత తీసుకువెళ్ళబడుతూ అతడు ఎంతో దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. ఆ! అతని యొక్క చేతులు వణికిపోతూ ఉంటాయి. ఆ! మరి ఆ విధంగా మార్గమధ్యంలో అతడు వెళుతూ ఉంటే అతడిని కుక్కలు కరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతడు తన జీవితంలో చేసినటువంటి పాపకృత్యాలన్నిటిని కూడా స్మరించగలుగుతూ ఉంటాడు. ఆ విధంగా అతడు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉంటాడు అని చెప్పబడింది. హ్మ్. ఆ! మరి ఆ తర్వాత ఇంకా వివరించబడింది. ఈ పాపాత్ముడైనటువంటి గృహమేది ఆహ్, ఈ వివిధ రకాల నరకాల్లో అతడు హింసించబడుతూ ఉంటాడనమాట. ఆ వివిధ రకాల నరకాలు కొన్ని భాగవతం 5వ స్కందంలో వివరించబడ్డాయి. ఆ! కాబట్టి ఆ విధమైనటువంటి వివిధ రకాల నరకాల్లో దీర్ఘకాలం పాటు అతడు దుఃఖించాల్సి ఉంటుంది. అనంతరం మళ్ళీ అతడు ఏం చేస్తాడు, అధమ జీవజాతుల్లో జన్మిస్తాడు. ఆ! మరి అధమ జీవజాతుల్లో కృష్ణ చైతన్యవంతుడవ్వడానికి అవకాశం అనేది ఉండదు. అందుకే చాణక్య పండితుడు శ్రీల ప్రభుపాదుల వారిలాగా ఇక్కడ మనకేమని ఉపదేశిస్తున్నాడంటే, మనం మనకున్నటువంటి మన చేతిలో ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా పరిగణించాలి. ఎందుకంటే నిత్యమైనటువంటి విధి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటిని బట్టి మన నిత్యమైనటువంటి విధి అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పంటున్నారు. కాబట్టి అందుకే చాణక్యుడు ఏమంటున్నాడు, మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండగా, ఆ! మన నియంత్రణలో ఉండగా, మరణం అనేది దూరంగా ఉండగా, మనం కృష్ణ చైతన్యం ద్వారా మన నిత్యమైనటువంటి ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పంటున్నాడు. ఇది 4వ శ్లోకం. ఇక 5వ శ్లోకం. హ్మ్. కామధేనుగుణా విద్యా హ్మ్. హ్యకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశీ విద్యా గుప్తం ధనం స్మృతం. హ్మ్. కామధేనుగుణా విద్య హ్యకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశీ
విద్యా గుప్తం ధనం స్మృతం అని చెప్పి అంటున్నాడు. హ్మ్. మన యొక్క విద్య అనేది కామధేనువు లాంటిదట. మన విద్య పవిత్రమైనటువంటి కామధేనువు లాంటిది. హ్మ్. ఎందుకంటే కామధేనువులాగా అది అన్ని కాలాల్లోనూ మనకి ఫలితాలనిస్తుంది. ఆ! మనం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మనల్ని తల్లిలాగా పోషిస్తుంది మన విద్య. అందుచేత విద్య అనేది ఒక గుప్తధనము అని చెప్పి అంటున్నాడనమాట. చూడండి. ఆ! గుప్త నిధి అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడు? విద్య అనేది పవిత్రమైన కామధేనువు లాంటిది. కామధేనువు అంటే ఏంటి? మన కోరికలను తీర్చేటువంటి గోవు. ఆ! మరి కామధేనువులాగా అదేం చేస్తుందట మన విద్య అన్ని కాలాల్లోనూ కూడా ఫలితాలనిస్తుంది. గృహం నుంచి మనం దూరంగా ఉన్నప్పుడు మనల్ని మనం నేర్చుకునేటువంటి విద్య తల్లిలాగా సంరక్షిస్తుంది, పోషిస్తుంది. అందుచేత విద్య అనేది ఒక గుప్త నిధి అని చెప్పి అంటున్నాడు. భాష్యం చూద్దాం. వైదిక శాస్త్రాలు నిజమైనటువంటి జ్ఞానం యొక్క నిధులు. ఆ! మరి మన ఏకైక జీవన నావ ఆ! ఈ కలియుగంలో ఏమిటంటే ఈ యొక్క శాస్త్రాలని చెప్పి అంటున్నారు. ఈ నిజమైనటువంటి జ్ఞానం ఏదైతుందో, ఈ నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవే ఈ కలియుగం అనేటువంటి దారుణమైన సముద్రాన్ని దాటడానికి మనకి ఒక జీవనావ అని చెప్పి అంటున్నారు. శుక్రాచార్యులు వారు అంటారట. ఏమంటారంటే, ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం జీవిస్తారో ఆ! హ్మ్. ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం జీవిస్తారో, వాళ్ళు భగవంతుని స్వరంతో మాట్లాడతారని చెప్పి అంటున్నాడు. అంటే శాస్త్రం నుంచి మాట్లాడడం అనేది భగవంతుడు మాట్లాడినట్టే అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో ఇవ్వబడినటువంటి ఉపదేశాలను అనుసరించి ఆ! ఆహ్, సంచరించేటువంటి వ్యక్తి ఎవరైతే శాస్త్రాలను తెలిసి ఉంటాడో, అతడు ఎన్నడూ కూడా ఒంటరివాడుగా ఉండడు. ఎందుకంటే అతడికి చాణక్య పండితుడు చెప్పినట్టుగా ఈ గుప్తధనం అనేది ఎప్పుడూ ఉంటుంది అతడి కోసం. ఈ గుప్తధనం. ఆ! ఆ గుప్తధనం అనేది ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు. చూడండి. అంతే గదా! నాకు చిన్నప్పుడు విన్నటువంటి ఒక ఇది గుర్తొస్తుందనమాట. చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. ఏమిటంటే, మన దగ్గర ఉన్నటువంటి ధనం ఎవడన్నా పట్టుకెళ్ళిపోవచ్చు, మన వస్త్రాలు ఎవడన్నా పట్టుకెళ్ళిపోవచ్చు, మన వస్తువులు ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ మన యొక్క విద్యను ఎవరు పట్టుకెళ్ళగలుగుతారు? కాబట్టి అది నిజమైనటువంటి ధనం అని చెప్పి. గుప్తధనం అనమాట. కాబట్టి ఈ విద్య అనేటువంటి గుప్తధనాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. ఆరవ శ్లోకం. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ఏకశ్చంద్రాస్తమోహంతి నచ తారాః సహస్రశః. ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ఏకశ్చంద్రతమోహంతి నచ తారాః సహస్రశః. హ్మ్. మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఒక పుత్రుడు మేలట. దేనికంటే మంచి లక్షణాలు లేనటువంటి నూరుగురు పుత్రుల కంటే. ఆ! చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా అతడు అంధకారాన్ని తొలగిస్తాడు. ఆ! ఎలాంటి అంధకారాన్ని? బహుసంఖ్యలో ఉన్నప్పటికీ నక్షత్రాలు పారద్రోలలేనటువంటి అంధకారాన్ని చంద్రుడొక్కడే పారద్రోలుతాడు. అదేవిధంగా శుభలక్షణాలు లేనటువంటి నూరుగురు పుత్రులను కలిగి ఉండే కంటే, అంటే వందలాది పుత్రులను కలిగి ఉండే కంటే, ఆ! శుభలక్షణాలు కలిగినటువంటి ఒక పుత్రుడు మేలు అని చెప్పి అంటున్నారు. భాష్యం. హ్మ్. ఆ! చాణక్య నీతిలో మూడవ అధ్యాయం 17వ శ్లోకంలో ఏదైతే చెప్పాడో, అదే ఉపదేశాన్ని ఈ శ్లోకం కూడా ప్రతిబింబిస్తుందనమాట. శ్రీల ప్రభుపాదుల వారి గురించినటువంటి ట్రాన్సెండెంటల్ డైరీ అందులో రెండవ సంపుటం 69వ పుటలో నమోదు చేయబడినట్టుగా, ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఇష్టమైనటువంటి శ్లోకాల్లో ఒకటనమాట. శ్రీల ప్రభుపాదుల వారికి ఇష్టమైన శ్లోకాల్లో ఇదొకటి. ఆ! హ్మ్. ఆ! మరి శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా చెప్పేవారు. ఏమంటారంటే, "వి షుడ్ బి క్వాలిటీ డివోటీ నాట్ క్వాంటిటీ డివోటీ" అంటారు. అంటే మనం నాణ్యత కలిగిన భక్తుడిగా ఉండాలి గానీ, ఆహ్, హ్మ్, పోగు చేసుకునేటువంటి భక్తుల్లో ఉండకూడదని చెప్పుంటారు. క్వాంటిటీ డివోటీ. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయం గురించి హైదరాబాద్‌లో
1975 ఏప్రిల్ 12వ తేదీన మాట్లాడారు. కొంతమంది అతిథులతో జరిగినటువంటి సంభాషణలో ఆయన ఈ శ్లోకం యొక్క మరొక ఆహ్, రీతి అంటే మరొక రకంగా ఉన్నటువంటి ఇదే శ్లోకాన్ని ఉదహరించారనమాట. కానీ ఇదే అర్థంతో. ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది. ఏమంటున్నారు చూడండి. కాబట్టి మేము ఈ తత్వాన్ని ఆ విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బహుశా మేము చాలా కొద్దిమందే ఉన్నాం. హ్మ్. కానీ ఒక చంద్రుడుంటే అది సరిపోతుంది. ఆ! మెరుస్తూ ఉండేటువంటి లక్షలాది నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? కాబట్టి అదే మా ప్రచారం. ఒక్క వ్యక్తి కృష్ణ చైతన్య తత్వం ఏమిటో అర్థం చేసుకోగలిగితే అప్పుడు నా ప్రచారం విజయవంతమైనట్టే అంతే. ఆ! మాకు వెలుగు లేనటువంటి లక్షలాది నక్షత్రాలతో అవసరం లేదు. వెలుగు లేనటువంటి లక్షలాది నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? అదే చాణక్య పండితుని యొక్క ఉపదేశం. వరం ఏకో గుణీపుత్రో నచ మూర్ఖ శతైరపి అని చెప్పి అంటున్నాడు. ఒక్క పుత్రుడు అతడు విద్యావంతుడైనట్లయితే అది సరిపోతుంది. ఆ! మూర్ఖులు వెధవలైనటువంటి వందలాది పుత్రుల వల్ల ఏమిటి ఉపయోగం? ఏకశ్చంద్రస్తమోహంతి నచతారాః సహస్రశః. ఒక్క చంద్రుడు చాలు వెలుగునివ్వడానికి. లక్షలాది నక్షత్రాలకి అవసరం లేదు. అదేవిధంగా మేము లక్షలాది శిష్యుల కోసం ఆరాటపడడంలా. నేను చూడాలనుకున్నది ఏమిటంటే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకున్న ఒక్క శిష్యుడిని నేను చూడాలనుకుంటున్నాను. అది విజయం అంటే. అంతే అని చెప్పి అంటున్నారు. అన్‌కోట్. అంటే ఇప్పటి వరకు ప్రభుపాదుల వారు చెప్పింది. తర్వాత భాష్యం కొనసాగిస్తున్నాను. హ్మ్. మరి సుపుత్రుడనేటువంటి అరుదైనటువంటి బహుమానం విషయానికొస్తే శ్రీమద్ భాగవతం 12వ స్కందం 8-10 అధ్యాయాల మధ్య ఒక వృత్తాంతం చెప్పబడిందనమాట ఈ సందర్భంగా. ఎవరి గురించి అంటే ఆహ్, మృకండు అనేటువంటి ఋషి గురించి. ఆ! మృకండు ఋషి శివుని నుండి వరాన్ని పొందడం కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. తత్ఫలితంగా ఆహ్, స సర్వమంగళుడైనటువంటి శివుడు అతని ముందు ప్రత్యక్షమై అతడికి ఒక అసాధారణమైనటువంటి ఒక అవకాశాన్నిచ్చాడట. మృకండు మహర్షి ముందు ప్రత్యక్షమై అసాధారణమైనటువంటి ఒక అవకాశాన్నిచ్చాడు. ఆ! ఏమిటది అంటే, ఏమిటి అవకాశం ఇచ్చాడంటే ఆహ్, అంటే ఒక మోస్తరు గుణాలున్నటువంటి దీర్ఘాయుష్షు కలిగిన పుత్రుడు కావాలా? లేదా అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగిన అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని అడిగాడట. ఏమిటి అవకాశం? చూడండి. మోస్తరు లక్షణాలు కలిగినటువంటి దీర్ఘాయుష్షు గల పుత్రుడు కావాలా? లేదా అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని. ఆ! అయితే మృకండు రెండవ దాన్ని ఎన్నుకున్నాడు. వెంటనే అతని యొక్క భార్య చాలా ప్రఖ్యాతమైనటువంటి మార్కండేయ ఋషికి జన్మనిచ్చిందనమాట. ఆ! మరి ఆ మార్కండేయ ఋషి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించాలని నిర్ణయించబడ్డాడు. మరి ఈ మృకండు పుత్రుడైనటువంటి మార్కండేయుడు అతడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడై అతడు ఆహ్, యోగేశ్వరుడిగా కీర్తించబడ్డాడనమాట. అంటే పూర్తిగా యోగ విధానంలో మంచి పట్టు సంపాదించాడు. ఆ! మరి అతడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క తల్లిదండ్రులకు నిరంతర ఆనందాన్ని ఇస్తూ ఉండేవాడు. మరి అతడి యొక్క 16వ జన్మదినం రోజున ఎప్పుడైతే ఈ ఆహ్, యువ మార్కండేయుడు శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడో, యమరాజు అతని ముందు ప్రత్యక్షమయ్యాడనమాట. ఎందుకొచ్చాడు యమరాజు? అతన్ని పరలోకానికి బదిలీ చేయడం కోసం. అయితే వెంటనే కోపగించుకున్నటువంటి శివుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ! అంటే మార్కండేయుడు పూజిస్తున్నటువంటి శివలింగం నుంచి బయటకొచ్చాడు. ఎవరు? కోపోద్రిక్తుడైనటువంటి శివుడు. వచ్చి ఆహ్, యమరాజు యొక్క ఛాతీపై గట్టిగా తన్నాడట. ఒక్క తన్ను తన్నాడట యమరాజు యొక్క ఛాతీపై. ఆ! మరి ఆ విధంగా తన్ని శివుడు ఏం చేశాడు మార్కండేయునికి దీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఆ! అది మాత్రమే కాకుండా ఏమన్నాడంటే ఆహ్, నీ జీవితాంతం కూడా నీ యొక్క యవ్వనాన్ని నువ్వు కలిగి ఉంటావని చెప్పి. అలాంటి వరం ఇచ్చారట. హ్మ్. మరి ఇప్పటికి కూడా మార్కండేయుడు అతడు కీర్తింపబడుతున్నాడు. ఏమిటి అంటే తన యొక్క భక్తి ద్వారా మరణాన్ని జయించిన వాడుగా. ఆ!
మరి తల్లిదండ్రులకు నిజమైనటువంటి కీర్తి ఏమిటంటే ఆ! అంటే ఈ ఈ మార్కండేయుడు తన తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిజంగానే చాలా వ్యాప్తి చేయించాడనమాట. తన యొక్క కార్యాల ద్వారా. ఆ! ఆహ్, మరి ఈ మార్కండేయుని యొక్క వైభవాలు మనం మహాభారతంలో చూడొచ్చనమాట. ఈ మార్కండేయుని యొక్క వ్యవహారాలు, వాటి గురించిన వైభవాలు మహాభారతంలో చూడొచ్చు. ఎందుకంటే మహాభారతంలో అతడు పాండవులకు మార్కండేయ సమస్యా పర్వం అనేటువంటి దాన్ని ఉపదేశిస్తాడనమాట. కాబట్టి అతని యొక్క ఉపదేశాలన్నీ కూడా మహాభారతంలో నమోదు చేయబడ్డాయి. ఇది 6వ శ్లోకం. హ్మ్. 7వ శ్లోకం. 4 అధ్యాయం. హ్మ్. మూర్ఖశ్చిరాయుర్జాతోపి తస్మాజ్జాతం మృతో వరః మృతః సచ్చాల్పదుఃఖాయ యావజ్జీవం జడో దహేత్ అని ఏమంటున్నారు? మూర్ఖశ్చిరాయుర్జాతోపి తస్మాజ్జాతం మృతో వరః మృతః సచాల్పదుఃఖాయ యావజ్జీవం జడో దహేత్ అని చెప్పి అంటున్నారు. హ్మ్. దీర్ఘాయువు కలిగినటువంటి మూర్ఖుడైనటువంటి పుత్రుడి కంటే చిరాయువు కలిగినటువంటి పుత్రుడు ఉన్నతమైన వాడట. చిరాయువు కలిగిన పుత్రుడంటే పుట్టిన కొంతకాలానికే మరణించేవాడు. అతడు మెరుగైన వాడట. ఎవరికంటే దీర్ఘాయువు కలిగినటువంటి మూర్ఖుడైన పుత్రుడి కంటే. ఎందుకంటే మొదటివాడు అంటే చిరాయువు కలిగినటువంటి పుత్రుడు ఒక్క క్షణం పాటే దుఃఖాన్ని ఇస్తాడు తల్లిదండ్రులు. కానీ మూర్ఖుడైనటువంటి దీర్ఘాయువు కలిగిన పుత్రుడు జీవితాంతం తల్లిదండ్రులను దుఃఖాగ్నిలో కాల్చివేస్తాడని చెప్పి అంటున్నారు. ఆ! కాబట్టి ఈ భాష్యం చూస్తే మరి శాస్త్రాల్లో ఒక్కోసారి కటువైనటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. ఎలాంటివంటే మూర్ఖ లాంటి పదాలనమాట. ఎందుకోసం? మనకి మార్గనిర్దేశనం చేయడం కోసం. మరి ఆ విధమైనటువంటి కఠిన మాటల చేత మనం ఏదో మనకేదో మనం ఇబ్బంది పడకూడదు. మనం ఏం అనుకోకూడదనమాట. అలాంటి కటువైనటువంటి భాషను విని. కృష్ణుడే స్వయంగా ఆహ్, ఈ మూర్ఖులైనటువంటి వ్యక్తుల గురించి భగవద్గీతలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నమాం దుష్కృతినో మూఢాః ప్రబుధ్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితః అని చెప్పుంటున్నాడు. హ్మ్. ఈ మూర్ఖులైనటువంటి దుష్కృతులు ఆ! వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారట అంటే గాడిదల యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారట. మూఢులు. వారు నరాధములని చెప్పి అంటున్నాడు. అంటే ఈ నరులలోని అధములు. ఆ! వారి యొక్క జ్ఞానం ఈ మాయ చేత అపహరించబడుతుంది. మాయాపహృత జ్ఞాన. అలాగే వారు నాస్తిక స్వభావాన్ని పొంది ఉంటారు. అంటే అసురుల యొక్క నాస్తిక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆసురం భావం ఆశ్రితాః. ఎందుకని? వాళ్ళు నాకు శరణాగతి పొందరు కాబట్టి అంటున్నాడు. భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకంలో. హ్మ్. హ్మ్. కాబట్టి పిల్లవాడిని చక్కదిద్దడం కోసం తల్లిదండ్రులు కటువైనటువంటి భాషను వాడుతూ ఉంటారు. అలాగే శాస్త్రాలు కూడా మనల్ని సరిదిద్దడం కోసం, ఉద్ధరించడం కోసం కటువైనటువంటి మాటలు మాట్లాడుతుంటాయి. ఆ! ఎందుకంటే ఈ శాస్త్రాలనేవి చదివేవాడిని పొగడడం కోసం రాయబడేవి కావు. ఆ! అందుచేత అంటే ఒకవేళ చదివేవాడిని కీర్తించడం కోసం రాస్తే అప్పుడవి ఏమవుతాయి? నరకానికి మార్గంగా మారతాయన్నమాట. కానీ శాస్త్రాలనేవి మనల్ని నరకానికి పంపించడం కోసం కాదు ఉన్నవి. అందుకే ఇవి కటువైనటువంటి మాటలు మాట్లాడతాయని చెప్పి అంటున్నారు. ఇది 7వ శ్లోకం. తర్వాత 8. హ్మ్. కుగ్రామవాసః కులహీన సేవా కుభోజనం క్రోధ ముఖీ చ భార్య పుత్రశ్చ మూర్ఖో విధవా చ కన్యా వినాగ్నినా షట్ ప్రదహంతి కాయం అని చెప్పుకుంటున్నారు. కుగ్రామవాసః కులహీన సేవ కుభోజనం క్రోధముఖీ చ భార్య పునశ్చ మూర్ఖో విధవాన పునశ్చ మూర్ఖో విధవా చ కన్యా వినాగ్నినా షట్ ప్రదహంతి కాయం అని చెప్పన్నారు.
చూడండి. హ్మ్. కుగ్రామవాసః కులహీన సేవ. అంటే ఏమిటి? అంటే కులహీనులైనటువంటి జనులతో నిండిన గ్రామంలో నివాసం మొదటిది. ఆ! అలాగే అధములైనటువంటి వారికి చేసేటువంటి సేవ. ఆ! అలాగే కడుపు నిండనటువంటి భోజనం. ఆ! అలాగే ఎప్పుడూ కూడా విసుక్కునేటువంటి భార్య, మూర్ఖుడైనటువంటి పుత్రుడు, అలాగే విధవరాలైనటువంటి కుమార్తె. ఈ ఆరుగురు అగ్ని లేకుండానే కాల్చుతారట. చూడండి. ఎవరు? ఆరుగురు గురించి చెప్పాడు. అగ్ని లేకుండా కాల్చుతారట. ఎవరెవరు అంటే ఆహ్, కులహీనులైనటువంటి వారు ఉన్న గ్రామంలో జీవించడం. అది మొదటిది. ఆ! అలాగే కులహీనులైనటువంటి వారికి సేవ చేయడం. ఈ రెండోది. 3 కుభోజనం. కుభోజనం అంటే ఏమిటి? కడుపు నిండని భోజనం. ఆ! 4 ఎప్పుడూ విసుక్కునేటువంటి భార్య. ఎప్పుడు గూడా ఏమిటంటే చిరుబుర్రులాడుతూ ఉంటుందనమాట. ఎప్పుడూ చిరుబుర్రులాడే మొఖం కలిగిన భార్య, మూర్ఖుడైనటువంటి పుత్రుడు, విధవరాలైనటువంటి కుమార్తె. చూడండి. ఎందుకంటే విధవరాలైన కుమార్తె ఏం చేస్తుంది? తండ్రి దగ్గరికొచ్చేస్తుంది గదా! మరి జీవితాంతం తండ్రి ఆ విధవరాలైనటువంటి కుమార్తెను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే పూర్వం ఎందుకంటే వితంతు పునర్వివాహం లేదు. ఒకసారి భర్తను పోగొట్టుకుంటే స్త్రీకి మళ్ళీ రెండోసారి వివాహం చేయడం అనేది లేదనమాట. కాబట్టి పూర్వం కుమార్తె ఏం చేసేది? తండ్రి ఇంటే ఉండేది. మరి ప్రతిరోజు కూడా తండ్రి ఆ కుమార్తెను చూడాల్సి వస్తూ ఉండేది. చూసినప్పుడల్లా వాడికి వాడికి బాధ కలుగుతూ ఉంటుందనమాట. కాబట్టి ఈ ఆరుగురు ఆ! ఆహ్, నిప్పు లేకుండానే కాల్చుతారని చెప్పి అంటున్నాడు చాణక్యుడు. భాష్యం చెప్తున్నారు. బృహస్పతి చిట్టాకు ఇంకా కొన్ని జోడించాడట. ఇక్కడ చెప్తున్నారు. గరుడ పురాణంలో చెప్పబడిందనమాట. బృహస్పతి ఏమంటాడు? కాంతావియోగ స్వజనాపమానం. కాంతావియోగ స్వజనాపమానం రుణస్య శేషః కుజనస్య సేవ. రుణస్య శేషః కుజనస్య సేవ. దారిద్ర్యభావాద్విముఖం చ మిత్రం. దారిద్ర్యభావాద్విముఖం చ మిత్రం. వినాగ్నినా పంచదహంతి తీవ్రాః. వినాగ్నినా పంచదహంతి తీవ్రాః. చూడండి ఏమంటాడు? ఈ 5 మంట లేకుండానే కాల్చుతాయట. బృహస్పతి చెబుతున్నాడు. ఏమంటున్నాడు? భార్య నుంచి విడిపోవడం. భార్య నుంచి విడిపోవడం ఒకటి. ఆ! అలాగే సొంతవారు అవమానపరిస్తే అదొకటి కాల్చుతుందట చూడండి. అంటే మనవాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని అవమానపరిచారనుకోండి అదొకటి. అలాగే రుణస్య శేషః అంటే చెల్లించకుండా ఉన్నటువంటి అప్పులు. ఆ! అలాగే కుజినస్య సేవ అంటే ఏమిటి? వ ఒక ఆహ్, ఏమంటారు? ఒక చండశాసనుడైనటువంటి యజమాని చూడండి. అలాంటి వాడికి సేవ చేయడం. 4 అంటే ఐదవది పేదరికంలో స్నేహితులు అందరూ కూడా మనల్ని వదిలేయడం చూడండి. ఈ 5 గురించి చెప్పాడు. ఏమిటవి? భార్య నుంచి విడిపోవడం, సొంతవారు చేసేటువంటి అవమానం, ఆ! చెల్లించనటువంటి అప్పులు, చండశాసనుడైనటువంటి యజమానికి చేసే సేవ, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు స్నేహితులందరూ విడిచిపెట్టడం. ఈ 5 కూడా అగ్ని లేకుండానే కాల్చుతాయని చెప్పి అంటున్నాడు. హ్మ్. ఏ భర్తకైతే భార్య చాలా వినయంగా సహకరిస్తూ ఉంటుందో, మరి ఆ విధమైనటువంటి భార్యను పోగొట్టుకోవడం అంటే, అది అగ్నిలాగా కాల్చివేస్తూ ఉంటుందట పురుషుడిని. ఆ! మరి ఎవరి భార్య అయితే ఎప్పుడు కూడా వాదులాడుతూ ఉంటుందో, ఎల్లప్పుడూ కూడా ఆహ్, తన యొక్క స్వభావాన్ని అంటే ఎల్లప్పుడూ కూడా తన యొక్క అంతఃస్వభావాన్ని బయటికి చిర్రుబుర్రులాడుతూ వ్యక్తం చేస్తూ ఉంటుందో, ఆమె యొక్క సాంగత్యం అగ్ని లాంటిదని చెప్పి అంటున్నాడు చూడండి. 2 చెప్పారిక్కడ. 2 కూడా అగ్నితోనే పోల్చబడ్డాయి. అనుకూలవతి అయినటువంటిది, వినయం కలిగినటువంటి భార్య నుంచి విడిపోవడం కూడా అగ్నిలాగా కాల్చివేస్తుందట. ఆ! అలాగే ఎప్పుడు చిర్రుబుర్రులాడుతూ, ఎప్పుడు కూడా అసహనాన్ని వ్యక్తం చేసేటువంటి భార్య యొక్క సాంగత్యం కూడా అగ్నిలోగా కాల్చుతుందట. ఆ! చాణక్య పండితుడు
తర్వాతి రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని క్రోధముఖీచ భార్య అని చెప్పి అంటాడు. అంటే క్రోధముఖం కలిగిన భార్య. ఆ! ఇప్పుడు ముఖం చూసినా సరే ఇప్పుడు కోపంతోటి ఉంటుందన్నమాట భార్య చూడండి. ఆ! మరి రెండవ అధ్యాయం 14వ శ్లోకంలో చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అదే పంక్తిని యథార్థంగా అక్కడ చెప్తాడనమాట. వినాగ్నినాతే ప్రదహంతికాయం అని చెప్పంటాడు. అంటే అగ్ని లేకుండానే ఇవన్నీ కాల్చేస్తాయి మనిషిని అని చెప్పి. ఆ! కాబట్టి ఈ ప్రపంచంలో భక్తురాలైనటువంటి భార్యను కలిగినటువంటి పురుషుడు నిజంగానే అదృష్టవంతుడు. ఎందుకంటే అతడికి ఇంటి యందే వైకుంఠం ఉన్నట్టు అని చెప్పి అంటున్నారు. ఆ! మరి దురదృష్టవంతుడైనటువంటి గృహస్థుడు ఆహ్, హ్మ్. కాబట్టి దురదృష్టవంతుడైనటువంటి గృహస్థుడు ఎవరట? అంటే ఎప్పుడు కూడా క్రోధముఖి అయినటువంటి అసంతృప్తితో, అసహనంతో ఉండేటువంటి చిరుబురులాడేటువంటి భార్య ఇంట్లో ఉన్నటువంటి గృహస్థుడు, అతడు తర్వాత ఆశ్రమంలోకి ప్రవేశించడం గురించి ఆలోచించొచ్చు అని చెప్పంటున్నారు. తర్వాత ఆశ్రమంలోకి ప్రవేశించడం గురించి ఆలోచించొచ్చు. అంటే వానప్రస్థం తీసుకోమని చెప్తున్నారు. ఆ! ఆ విధంగా వానప్రస్థం తీసుకొని ఈ దుష్టురాలైనటువంటి భార్య సాంగత్యాన్ని విడిచిపెట్టి భక్తుల సాంగత్యాన్ని స్వీకరించే అవకాశాన్ని చేపట్టమని చెప్పుకుంటున్నారు. ఇది 8వ శ్లోకం. 9వ శ్లోకం. కిం తయా క్రియతే ధేన్వా యానద్ధోగ్ధ్రీ హ్మ్. యానద్ధోగ్ధ్రీన గర్భిణీ కిం తయా క్రియతే ధేన్వా యానద్దోగ్ధ్రీన గర్భిణీ కోర్ధః పుత్రేణ జాతేన యో న విద్వాన్న భక్తిమాన్ కోర్ధః పుత్రేణ జాతేన యో న విద్వాన్న భక్తిమాన్. హ్మ్. చూడండి. అటు పాలు ఇవ్వదు, అటు గర్భిణీ అవ్వదు. అలాంటి ఆవు వల్ల ఏమిటి మేలు? చెప్పంటున్నాడు. ఇటు పాలు ఇవ్వదు, అటు గర్భాన్ని ధరించలేదు. అలాంటి ఆవు వల్ల ఏమిటి ఉపయోగం? ఆ! అటు పండితుడు అవడు, ఇటు భక్తుడు అవడు. అలాంటి పుత్రుడి వల్ల ఏమిటి ఉపయోగం అని చెప్పి అంటున్నాడు. అర్థమైంది కదా! అటు విద్వాంసుడు అవడు, ఇటు భక్తుడు అవడు. అలాంటి పుత్రుడి వల్ల ఏమిటి ఉపయోగం? భాష్యం చెప్తున్నారు చూడండి. ఆ! ఒక నాస్తికుడి కంటే లేదా ఒక నిరక్షర కుక్షి అయినటువంటి మూర్ఖుడి యొక్క సాంగత్యం కంటే ఆవు మేలు అని చెప్పి అంటున్నారు. అర్థమైంది కదా! ఆ! నిరక్షరాస్యుడైనటువంటి ఒక మూర్ఖుడితో సాంగత్యం చేసే కంటే, లేదా ఒక నాస్తికుడితో సాంగత్యం చేసే కంటే, ఆవు యొక్క సాంగత్యం ఇంకా ఉన్నతమైందని చెప్పి అంటున్నారు. పుత్రుడు మూర్ఖుడైతే అప్పుడు జీవితం నిజంగానే చాలా దుఃఖభూయిష్టంగా ఉంటుంది. మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాణక్య పండితుడు ఆహ్, పండితునికి, భక్తునికి మధ్య ఇక్కడ తేడాను చూపిస్తున్నాడు మీరు చూస్తే. అటు విద్వాంసుడు కాదు, ఇటు భక్తుడు కాదు అంటున్నాడంటే రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నాడనమాట. ఆ! ఆహ్, మరి భక్త అనేటువంటి పదం ఇక్కడ అంతిమ పదంగా ఉపయోగించబడింది. ఆ! సహజంగానే తల్లిదండ్రులు విద్వాంసులైనటువంటి పుత్రుడిని, పుత్రికను చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటారు. కానీ భక్తుడైనటువంటి బిడ్డ మాత్రమే ఆ! ఆహ్, తల్లిదండ్రులకు తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోగలడు. చూడండి. అంటే విద్వాంసుడైనటువంటి కుమారులు, కుమార్తెలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని నిజంగా తీర్చుకోలేరట. భక్తుడైనటువంటి పుత్రుడు మాత్రమే తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోగలడు. ఏ విధంగా? వారికి మోక్షాన్ని ప్రసాదించడం ద్వారా. ఆ! శిల ప్రభుపాదుల వారు మరి ఆహ్, హ్మ్. ఆ! ఎలాగంటే ప్రహ్లాదుడు. శ్రీ ప్రహ్లాదునిలాగా. ఎందుకంటే ప్రహ్లాదుడు ఏం చేశాడు? తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుతో పాటుగా లెక్కలేనంత మంది కుటుంబ సభ్యులందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు. ఏ విధంగా? భక్తుడు అవ్వడం ద్వారా. హ్మ్. కాబట్టి నిజంగా ఒక భక్తుడు మాత్రమే తన యొక్క తల్లిదండ్రుల యొక్క రుణాన్ని నిజంగా తీర్చుకోగలడు అని చెప్పి అంటున్నారు. తర్వాత 10వ శ్లోకం. హ్మ్. సంసారతాపదగ్ధానాం త్రయో విశ్రాంతి హేతవః అపత్యం చ కలత్రం చ సతాం సంగతిరేవ చ. సంసారతాపదగ్ధానాం త్రయో విశ్రాంతి హేతవః అపత్యం చ కలత్రం చ సతాం సంగతిరేవ చ అని చెప్పి అంటున్నారు. చూడండి. అంటే హ్మ్.
ఎవరైతే భౌతిక జీవనపు దుఃఖాల చేత కాల్చివేయబడుతూ ఉన్నాడో, అలాంటి వాడు ఈ మూడింటి ద్వారా శాంతియుతమైనటువంటి ఆశ్రయాన్ని పొందుతాడట. అర్థమైంది గదా! ఎవరైతే భౌతిక జీవనపు దుఃఖాల చేత దహించిపోతున్నాడో, వాడు ఈ మూడింటి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం ద్వారా శాంతియుతమైనటువంటి ఆశ్రయాన్ని పొందుతాడు అని చెప్పి అంటున్నారు. ఏమిటా 3? తన యొక్క సంతానం, తన యొక్క భార్య, అలాగే భగవద్భక్తుల యొక్క దివ్యమైన సాంగత్యం ద్వారా అని చెప్పి అంటున్నారు. భాష్యం. భక్తుని యొక్క గృహమంతా కూడా శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క ఆరాధన చుట్టూ, వారి యొక్క సేవ చుట్టూనే కేంద్రీకృతమై ఉండాలి. ఆ! ఎవరి యొక్క ఇల్లు? భక్తుని యొక్క ఇల్లు. ఎందుకంటే శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క అర్చన, వారి యొక్క సేవ ఏదైతే ఉందో అది ఈ అల్లకల్లోలమైనటువంటి, అల్లకల్లోలమైన సముద్రం వంటి ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో చూడండి. ఎందుకంటే ప్రతి అడుగడుగునా కూడా ఇది ఏం చేస్తుంది? కెరటాలు పైకి లేపి కింద పడేస్తున్నట్టుగా చేస్తుంది. దాని నుండి దివ్యమైనటువంటి ఆశ్రయం ఏమిటి అంటే శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క అర్చన మరియు వారి యొక్క సేవ. ఆ! ఎందుకంటే పదం పదం విపదం న తేషాం, పదం పదం యద్విపదం న తేషాం. అడుగడుగునా కూడా ఏమిటంటే గొప్ప విపత్తు పొంచి ఉందన్నమాట ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. శ్రీల ప్రభుపాదుల వారి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని నెలకొల్పారు. ప్రత్యేకించి దేనికోసం? ఈ శ్లోకం యొక్క చివరి పంక్తి ఏదైతే ఉందో దాని యొక్క అర్థాన్ని ఆహ్, నిజం చేయడం కోసం అన్నమాట. అంటే దేనికోసం? సత్సంగానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం కోసం. సత్సంగం దొరికేటువంటి సత్సంగానికి స్థానం ఇవ్వడం కోసం అన్నమాట. హ్మ్. ఏ విధంగా అయితే చిన్నపాటి చిన్న చిన్న నిప్పురవ్వలన్నీ కలిసి గొప్ప అగ్నిని రగుల్చుతాయో, ఎప్పుడైతే ఎంతోమంది భక్తులు కలిసి ఈ యొక్క భక్తి అనేటువంటి ఎప్పుడైతే ఎంతోమంది భక్తులు గుమిగూడతారో, అంటే ఎప్పుడైతే అనేకమైనటువంటి భక్తులు కలుస్తారో, అప్పుడు ఈ భక్తి అనేటువంటి అగ్ని ఆహ్, సకల భౌతిక అజ్ఞానాన్ని కూడా కాల్చివేస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఆ! మరి ఈ సాధు సంఘం అనేటువంటి విషయంలో సకల శాస్త్రాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు శాస్త్రాల మధ్య. హ్మ్. 11వ శ్లోకం. హ్మ్. హ్మ్. సకృజ్జల్పంతి రాజానః సకృజ్జల్పంతి పండితాః సకృత్కన్యాః ప్రదీయంతే త్రీణ్యేతాని సకృత్. చూడండి ఏమంటున్నాడు? సకృజ్జల్పంతి రాజనః, సకృజ్జల్పంతి రాజానః సకృజ్జల్పంతి పండితాః సకృత్కన్యాః ప్రదీయంతే త్రీణ్యేతాని సకృత్ అని చెప్పుకుంటున్నాడు. ఆ! హ్మ్. చూడండి, రాజులు తాము ఏం కోరుకుంటున్నారో ఒక్కసారే చెబుతారట. రాజులు తాము ఏం కోరుకుంటున్నారో ఒక్కసారే చెబుతారు. పండితులు వారి అభిప్రాయాలు ఒక్కసారే చెబుతారు. అలాగే కుమార్తె ఒక్కసారే కన్యాదానం చేయబడుతుంది. ఆ! ఈ 3 కూడా ఒక్కసారంటే ఒక్కసారే జరుగుతాయి అని చెప్పుంటారు. ఎవరు? చాణక్యుడు. ఆ! హ్మ్. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. పాశ్చాత్య సమాజంలో వివాహ పరిస్థితి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది అని చెప్పుంటారు. ఆ! మరి ఈ ఆధునిక సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎంతగా విసుగు చెంది ఉంటారంటే ఆ! వాళ్ళు ఆహ్, వేలాది మందిని కాకపోయినా వందలాది మంది భాగస్వాములను కోరుకుంటారట మైథునం కోసం. ఆ! ఆ విధంగా ఏం చేస్తారు? వ్యాధుల కోపంలో పడిపోతారు. నిరాశాజనకమైనటువంటి వ్యాధుల కోపంలో పడిపోతారు ఆనందాన్ని వెతుక్కుంటూ అని చెప్పంటున్నారు. ఆ! ఎందుకంటే వాళ్ళు ఎంతగా అయితే జీవిత భాగస్వాములను మారుస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క విసుగు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నిజమైనటువంటి ఆనందం అనేది ఆ! దూరంగా ఉంటుంది. ఆ!
ఎందుకంటే జీవిత లక్ష్యం అనేది ఎన్నటికీ వారికి అర్థం కాదు కాబట్టి. ఆ! చాలామంది తప్పుగా ఏమైనా భావిస్తూ ఉంటారంటే ఆహ్, ఈ విధంగా జీవిత భాగస్వాముల్ని మార్చుకుంటూ ఉంటే అంతిమంగా సరైనటువంటి వాడిని మనం దొరకబుచ్చుకుంటాం అనుకుంటారు. చూడండి. దాన్నేమంటారు? ఆహ్, డేటింగ్ అంటారా దాన్ని? కలిసి జీవడం అంటే ట్రై చేయడం అన్నమాట. అంటే ఎవడు సెట్ అవుతాడో అని చెప్పి. అంతే కదా! వీడు బాగుంటాడా? వీడు బాగుంటాడా? అని చెప్పి ఈ విధంగా ఏం చేస్తారు అనేక మంది స్త్రీలను పురుషులు, అనేక మంది పురుషులను స్త్రీలు ప్రయత్నించి వాళ్ళేమనుకుంటారు ఎప్పుడో ఎవడో ఒకడు కుదరకపోతాడా అనుకుంటారట. చూడండి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ విధంగా జీవిత భాగస్వాములను మార్చడం అనేది శాంతికి, సంతృప్తిని ఇవ్వడం కాకుండా, ఈ అక్రమ మైథునం అనేది ఏం చేస్తుందంటే, ఈ దుఃఖాన్ని, మానసిక అలజడిని, అలాగే శారీరక దుర్బలత్వాన్ని, అవాంఛిత సంతానాన్ని, నేరాన్ని, అలాగే దారుణమైనటువంటి మహమ్మారులకు కారణమవుతుంది అని చెప్పండి. వాళ్ళేమనుకుంటారు ఈ విధంగా భాగస్వాములను మారుస్తూ ఉంటే ఆ! ఆహ్, శాంతి, సంతృప్తులు కలుగుతాయి ఏదో ఒక రోజుకి అనుకుంటారట. కానీ వాస్తవంగా జరిగేదేమిటి? ఈ విధంగా జీవిత భాగస్వాములను మార్చడం వలన ఆ! ఈ అక్రమ మైథునం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? దుఃఖం పెరుగుతుంది. మానసిక అలజడి పెరుగుతుంది. అంటే వాళ్ళు పిచ్చివాళ్ళయిపోతారు మనుషులు. అలాగే శరీరం దుర్బలం అయిపోతుంది. అవాంఛిత సంతానం ఏర్పడుతుంది. అలాగే నేరం పెరుగుతుంది. అలాగే ప్రాణాంతకమైనటువంటి మహమ్మారులు చెలరేగుతాయని చెప్పుకుంటున్నారు. సరే. మరి మన భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, మరి చాలా మందికి వివాహం అవుతుంది. మొదటి వివాహం ఆహ్, విడాకులకు దారితీస్తుంది. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి వివాహం చేస్తుంటారు. ఈ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ బ్యూరోలు ఎక్కువైపోయాయి చూడండి. మొదటి వివాహం కంటే కూడా రెండో వివాహం బాగా ఎక్కువైపోయాయన్నమాట ఈ రోజుల్లో చూడండి. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీకి ఒకసారి వివాహం అవ్వాలి. రెండోసారి వివాహం చేసుకుంటే వేశ్యని వివాహం చేసుకున్నట్టే అని చెప్తున్నాయి శాస్త్రాలు చూడండి. అర్థమవుతుంది కదా! కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజులు ఒకసారే ఆజ్ఞాపిస్తారు. పండితులు ఒక్కసారే అభిప్రాయాలను వెళ్లబుచ్చుతారు. అలాగే కుమార్తె ఒక్కసారే కన్యాదానం చేయబడుతుంది అని చెప్పన్నారు. హ్మ్. ఇక పండితుడు తన యొక్క ఆహ్, సూచనను అంటే తన యొక్క అభిప్రాయాన్ని ఒకసారి ఇస్తాడు అనే దాని గురించి ఆహ్, హ్మ్. దాని గురించి చెప్పుకోవాలంటే, ఒకవేళ శ్రీల ప్రభుపాదుల వారిని ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఎవరైనా ప్రశ్నిస్తే, ఆయన ఏమని అనేవారంటే, "నేను నా ఉపదేశాన్ని నీకు ఇప్పటికీ తెలియజేశాను. నీకు ఏది నచ్చితే అది చేసుకో" అని చెప్పి అనేవారట. అంటే ఎవరైనా ఏదైనా అడిగారు, "ప్రభుపాద ఈ విషయంలో ఏం చేయాలని" చెప్పి. ఆయన చెప్పేవారు ఒకసారి. కానీ మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఈయన చెప్పింది నచ్చలేదు. వాడికి ఇంకోటి ఏదో చేయాలని ఉంది. అందుకే ప్రభుపాదులు ఏమన్నారు? "నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు నచ్చింది చేసుకో పో" అనేవారు. చూడండి. హ్మ్. 12వ శ్లోకం. "ఏకాకినా తపోద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిర్బహుభిరణః." చూడండి ఏమంటున్నాడు? "ఏకాకినా తపోద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిర్బహుభిరణః" అని చెప్పి అంటున్నారు. హ్మ్. తపస్సుని ఒంటరిగా ఆచరించాలట. తపస్సుని ఒంటరిగా ఆచరించాలి. అధ్యయనం ఇద్దరు కలిసి చేయాలట. గానం ముగ్గురు కలిసి చేయాలట. యాత్ర నలుగురు కలిసి చేయాలట. వ్యవసాయం ఐదుగురు కలిసి చేయాలట. కానీ యుద్ధం మాత్రం వీలైనంత ఎక్కువ మందితో కలిసి చేయాలి అని చెప్పుంటారు. ఆ! మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. తపస్సు ఒంటరిగా చేయాలి. అధ్యయనం ఇద్దరు కలిసి చేయాలి. గానం ముగ్గురు కలిసి చేయాలి. యాత్ర నలుగురు కలిసి చేయాలి. వ్యవసాయం ఐదుగురు కలిసి చేయాలి. కానీ యుద్ధం మాత్రం వీలైనంత ఎక్కువ మందితో కలిసి చేయాలి. హ్మ్. 13వ శ్లోకం. "సా భార్యాయా శుచిర్దక్షా సా భార్యాయా పతివ్రత సా భార్యాయా పతిప్రీత సా భార్య సత్యవాదిని." చూడండి.
సా భార్యాయా శుచిర్దక్ష, సా భార్యాయా పతివ్రత, సా భార్యాయా ప పతిప్రీత, సా భార్య సత్యవాదిని అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడంటే హ్మ్. ఏ భార్య అయితే శుచిగా ఉంటుందో, నిపుణురాలై ఉంటుందో ఆమె నిజమైనటువంటి భార్య. ఏ భార్య అయితే పతివ్రత అయి ఉంటుందో, ఏ భార్య అయితే పతివ్రత అయి ఉంటుందో ఆమె నిజమైనటువంటి భార్య. ఏ భార్య అయితే తన పతి యొక్క ప్రీతి కోసమే జీవిస్తుందో ఆమె భార్య అంటే. ఆ! ఎవరైతే సత్యం పలుకుతుందో ఆమె భార్య అంటే అని చెప్పి అంటున్నాడు భాష్యం. శుక్రనీతి అలాగే మనుసంహిత ఆ! పతివ్రత అయినటువంటి భార్య యొక్క లక్షణాల గురించి, బాధ్యతల గురించి వివరిస్తున్నాయన్నమాట. ఆ! ఆహ్, మనలో ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా మన యొక్క ఆహ్, ప్రత్యేకమైనటువంటి కర్తవ్యాన్ని అనుసరించి సేవ చేయాలి. ఆ! ఈ గృహ కార్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎప్పుడో పాత తరం నాటివిగా అనిపించొచ్చు. ఆ! ఎందుకంటే ఎవరికి ఇక్కడ చెప్తున్నారు. ఏ స్త్రీలైతే తమ శరీరాలను ఈత కొలనులో ప్రదర్శిస్తూ ఉంటారో, స్విమ్మింగ్ పూల్స్‌లో ఎవరైతే తమ శరీరాలను ప్రదర్శిస్తూ ఉంటారో, లేకపోతే తమ భర్తల యొక్క ఆస్తులను నియంత్రించడం కోసం న్యాయస్థానాల్లో విడాకుల కోసం పోరాడుతూ ఉంటారో, అలాంటి వారికి ఇంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కాలం చెల్లినవిగా ఆ! రుచి పచి లేనివిగా అనిపించొచ్చట. ఎలాంటి వారికి? స్విమ్మింగ్ పూల్‌లో శరీరాలను ప్రదర్శించే వారికి, విడాకుల కోసం కోర్ట్‌లలో పోరాటం చేసేవారికిని. హ్మ్. అయినా గూడా హ్మ్. ఒకవేళ ఎవరైనా అనుకుంటే, ఈ శాస్త్రవాక్కులన్నీ ఈ ఆధునిక సమాజంలో చెల్లవని అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మరి అలా చెల్లవనుకుంటే, ఎందుకని ఈనాటి కుటుంబాలు ఆనందంగా లేవు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, ఈ చాణక్యుడు చెప్పినటువంటి నీతులు, లేకపోతే మను సంహితలో చెప్పినవి, శుక్రనీతిలో చెప్పినవి కాలం చెల్లిపోయినవని అనుకుంటే, ఎందుకని ఈనాటి కుటుంబాల్లో ఆనందం లేదు? ఆ! హ్మ్. కాబట్టి ఆ! అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, "వి లీవ్ ఇట్ టు ద పెన్సివ్ అమాంగెస్ట్ us టు డిసైడ్ వెదర్ ఇండిపెండెన్స్ అండ్ అనార్కీ with evenings spent huddled around a radioactive television are superior to dutiful service and devotion" అని చెప్పి అంటున్నారు. ఇక్కడేమంటున్నారంటే ఆలోచించగలిగినటువంటి వారికే వదిలేస్తున్నాం నిర్ణయం చేయడానికి. ఏం నిర్ణయం చేయడానికి? ఆహ్, ఈ రేడియో యాక్టివ్ తరంగాలను వెదజల్లేటువంటి టీవీ చుట్టూ గుమిగూడేటువంటి సాయంత్రాలు మేలా? అంటే స్వాతంత్ర్యాన్ని, అలాగే ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశాన్ని పొంది, సాయంత్రాలేమో రేడియో యాక్టివ్ తరంగాలను వెదజల్లేటువంటి టీవీ చుట్టూ గుమిగూడడంలో ఆ! అది మేలా? లేకపోతే భక్తితోటి కర్తవ్యబద్ధులై సేవ చేసేటువంటిది మేలా అని అడుగుతున్నారు. ఇది బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. వాళ్ళకే వదిలేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. బృహస్పతి ఏమంటాడంటే ఏమంటాడో చూడండి. హ్మ్. ఆ! ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్యను కలిగి ఉన్న వ్యక్తి వాడు సాధారణమైన వ్యక్తి కాదట. ఆ! ఇంకా చెప్పాలంటే అలాంటి వాడు ఇంద్రుడి కంటే తక్కువేం కాదని చెప్పంటున్నారు. స్వర్గాధిపతి అయినటువంటి సచీదేవి భర్త అయినటువంటి ఇంద్రుడి కంటే తక్కువ వాడేం కాదట. ఎవడు? ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కలిగినటువంటి భార్యను కలిగి ఉన్నవాడు. ఏమిటా లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు? ఆ! ఏ భార్య అయితే రోజు స్నానం చేస్తుందో, శరీరానికి సుగంధ లేపనాలను అలుముకుంటుందో, మధురంగా మాట్లాడుతుందో, ఆ! ఒక మోస్తరు భోజనంతో సంతృప్తి చెందుతుందో, ఆ! చిర్రుబుర్రులాడకుండా ఉంటుందో, ఎల్లప్పుడూ తన చుట్టూ మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలనే కలిగి ఉంటుందో, ఆ! పుణ్యకార్యాలు చేయడంలో నేర్పరి అయి ఉంటుందో, హ్మ్. తాను చేసే ప్రతి పనిలోనూ కూడా తన భర్త పట్ల ప్రేమపూర్వకంగా, భక్తితో వ్యవహరిస్తూ ఉంటుందో, హ్మ్. అలాగే ఋతుక్రమం గడిచిన తర్వాత తనను తాను భర్తకు సమర్పించుకోవడంలో ఆనందాన్ని కలిగి ఉంటుందో, ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్య గనక ఎవరైనా కలిగి ఉంటే, వాడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఏమి తక్కువ కాదని చెప్పి అంటున్నాడు. ఆ!
మరి ఆ విధమైనటువంటి మంగళప్రదమైన మరి పతివ్రత అయినటువంటి భార్య ఏం చేస్తుందట అంటే తన చుట్టూ ఎప్పుడూ కూడా అదృష్టాన్నే కలిగి ఉంటుందట. ఆ! ఆ విధమైనటువంటి భార్య నిజంగా భర్తకెంతో ప్రీతిపాత్రురాలు అని చెప్పి గరుడ పురాణంలో చెప్పబడింది. దానినే బృహస్పతి కూడా చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి గరుడ పురాణంలో బృహస్పతి చెబుతున్నాడనమాట. అది ఇక్కడ విషయం. ఆ! మళ్ళీ బృహస్పతి మళ్ళీ అంటున్నాడు చూడండి. ఇది కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. హ్మ్. ఒకవేళ మీ హృదయాన్ని తెలుసుకొని మీ భార్య ఉంటున్నట్లయితే, ఆమె ఆకర్షణీయంగా ఉన్నట్లయితే, ఆమె చక్కటి వస్త్రాలను ధరించి ఉన్నట్లయితే, ఆ! హ్మ్. అలాగే వీటన్నిటిని కలిగి నువ్వు నీ యొక్క స్వంత గృహంలో జీవిస్తూ ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు ఆహ్, పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా మాత్రమే పొందగలిగేటువంటి స్వర్గాన్ని ఇహలోకంలోనే పొందినట్టు అని చెప్పి అంటున్నాడు. సాధారణంగా స్వర్గాన్ని ఎలా పొందగలం? పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసుంటే స్వర్గానికి వెళ్ళగలం. కానీ ఈ విధమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి భార్య కలిగి ఉంటే గనక ఆ! ఎలాంటి భార్య ఇక్కడ చెప్తున్నారు? భర్త యొక్క హృదయాన్ని తెలుసుకునేటువంటిది. తెలుసుకోగలిగి ఆ విధంగా నడుచుకోగలిగినది. ఆకర్షణీయమైనటువంటిది. చక్కటి వస్త్రాలను ధరించి ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటిది. ఆ! ఆ విధంగా ఉన్నటువంటి భార్యతో నువ్వు స్వంత గృహంలో జీవిస్తున్నట్లయితే, నువ్వు స్వర్గాన్ని పొందినట్టే అని చెప్పి అంటున్నారు. ఆ! ఇక తర్వాత చెబుతున్నాడు. బృహస్పతి మళ్ళీ ఏమంటాడంటే, ఈ 5 గూడా దుఃఖాలను కూకటి వేళ్ళతో పెకలించి వేస్తాయట. ఈ 5 కూడా వేళ్ళతో పాటుగా పీకివేస్తాయట. వీటిని దుఃఖాలను. ఏమిటవి 5? విధేయుడైన పుత్రుడు. ఆ! అలాగే నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టడం. ఆ! అనారోగ్యం నుండి విడుదల. సాధుపురుషులతో సాంగత్యం. తనను తాను సమర్పించుకునేటువంటి మంచి భార్యతో సహవాసం. ఈ 5 కూడా దుఃఖాలను వేళ్ళతో పీకివేస్తాయని జెప్పంటాడు. ఆ! మరి బృహస్పతి చెప్పినటువంటి మాటలతో మరి మనువు ఎవరైతే మనకి సమాజానికి చట్టాలనిచ్చినటువంటి మనువు ఆయన గూడా అంగీకరిస్తారట. ఆయనేమంటాడంటే హ్మ్. ఒక స్త్రీ ఎప్పుడు ఉన్నతురాలవుతుందంటే ఉపవాసాలు చేయడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా కాదట. ఒకవేళ ఆమె కేవలం తన భర్తకు విధేయురాలై ఉంటే, అప్పుడు ఆమె స్వర్గంలో ఉన్నతిని సాధిస్తుంది అని చెప్పి అంటున్నాడు. హ్మ్. ఇంకా చెప్పబడింది. శుక్రనీతి. శుక్రాచార్యుడు చెప్తున్నాడు. ఆ! చూడండి. ఏ విధమైనటువంటి భర్త విషయంలో భార్య సహజంగానే విసుగు చెంది ఉంటుంది ఇక్కడ చెప్తున్నారు. ఏ విధమైనటువంటి భర్త విషయంలో సహజంగానే భార్య విసుగు చెంది ఉంటుంది. అంటే ఆ విధమైనటువంటి భర్త యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఎవడైతే క్రూరమైనటువంటి వాడో, ఆ! ఎవడైతే పద్ధతి పాడు లేకుండా జీవిస్తాడో, ఎవడైతే తీవ్రమైనటువంటి వాడో, ఎవడైతే ఎల్లప్పుడూ దూరంగా ఉంటాడో, ఎవడైతే ఎల్లప్పుడూ పేదరికంలో ఉంటాడో, ఎవడైతే ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటాడో, ఎవరైతే ఎల్లప్పుడూ ఇతర స్త్రీల యొక్క సాంగత్యంలో ఉంటాడో, లేదా ఎవడైతే ఎల్లప్పుడూ తన స్నేహితుల సంఘంలోనే ఉంటాడో, అలాంటి భర్తని స్త్రీ ఎప్పుడూ గూడా విసుగు చెందుతూ ఉంటారట. ఆ విధమైనటువంటి భర్త విషయంలో. కాబట్టి మరి పురుషులైనటువంటి వాళ్ళు ఈ లోపాలను తప్పించుకోవాలి. ఈ లోపాలను త్యజించాలి. వారి యొక్క భార్యలతో సక్రమంగా వ్యవహరించాలి అని జెప్పి చెప్తున్నాడు శుక్రనీతిలో. మరి శాస్త్రాలు మనకి తరచుగా వివిధ రకాల దృష్టికోణాలను ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే కపిల దేవుడిచ్చినటువంటి ఈ క్రింది ఉపదేశాలను కూడా మనం చూడొచ్చు. కపిల దేవుడు మరొక దృష్టి నుంచి వివరిస్తున్నాడనమాట. శ్రీమద్ భాగవతం మూడో స్కందం 31వ అధ్యాయం 41, 42 శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుతున్నాను నేను. హ్మ్. హ్మ్. చూడండి. ఆ! కపిల దేవుడు ఏమని చెప్తున్నాడు మరొక దృష్టికోణం. ఒక జీవి పూర్వ జీవితంలో ఒక స్త్రీ పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఫలితంగా అతడు ఈ జన్మలో స్త్రీ దేహాన్ని పొందుతాడు. చూడండి. ఏ జీవి ఈ జన్మలో స్త్రీ దేహాన్ని పొందుతుంది? పూర్వజన్మలో స్త్రీ పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి కారణం చేత ఈ జన్మలో స్త్రీ దేహం లభిస్తుందట. ఆ!
ఆ విధంగా స్త్రీ రూపాన్ని చెందినటువంటి ఆ వ్యక్తి మూర్ఖంగా మళ్ళీ ఏం చేస్తాడట, తన భర్త రూపంలో ఉన్నటువంటి పురుషుని రూపంపై ఆకర్షితుడవుతాడట మాయ ప్రభావం చేత. ఆ! ఎందుకని? ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి జీవి ఏమనుకుంటుందట, భర్త రూపంలో ఉన్నటువంటి పురుషుడు సంపదనిస్తాడని, సంతానాన్నిస్తాడని, గృహాన్నిస్తాడని, ఇతర భౌతికమైనటువంటి ఆస్తులను ఇస్తాడని కోరుకుంటుందట. మరి స్త్రీ అందుచేత తన యొక్క భర్తని, తన యొక్క ఇంటిని, తన యొక్క సంతానాన్ని, ఈ మూడింటిని కూడా తన మరణం కోసం, తన చావు కోసం భగవంతుని యొక్క బాహ్య శక్తి చేసిన ఏర్పాటుగా చూడాలట ఎప్పుడు కూడా. ఆ! ఏ విధంగా అంటే ఆహ్, ఒక వేటగాడి యొక్క మధురమైనటువంటి గానం దుప్పి యొక్క మరణం కోసమే అన్నట్టుగా చూడాలని చెప్పి అంటున్నాడు. ఇది చాణక్య పండితుడు ఇచ్చినటువంటి మరొక కోణం అనమాట. హ్మ్. మరి చాణక్య పండితుడు దీనికి వ్యతిరేకమైనటువంటి రకం భార్య గురించి ఆహ్, 16వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరిస్తారట. అది మనం తర్వాత చూద్దాం దాని గురించి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రంకి జై. శ్రీ చాణక్య పండితునికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురశ్రీ చరణారవిందం.